తిరుమల పరకామణి చోరీ మిస్టరీ దాదాపుగా వీడిపోయింది. లెక్కింపులో చేతివాటానికి ఛాన్స్ ఇచ్చింది ఎవరు? పకడ్బందీగా తనిఖీ చేసి బయటికి పంపితే చోరీ ఎలా జరిగింది? 40 ఏళ్ల నుంచి దేవుడి సొత్తుని యథేచ్ఛగా ఎలా దోచుకెళ్లారు? చోరాగ్రేసరుడు రవికుమార్కి కలిసొచ్చిన లూప్ హోల్ ఏంటి? ఇన్నాళ్ళు మిస్టరీగా ఉన్న ఈ చోరీకి సంబంధించి ఓ చిన్న క్లూ దొరికింది. ఏంటది? తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించుకునే కానుకల లెక్కింపులో అవకతవకలు జరిగి రవికుమార్ అనే ఉద్యోగి అడ్డంగా దొరికిపోయి తర్వాత లోక్ అదాలత్లో రాజీకొచ్చి తప్పించుకు తిరుగుతున్నాడు అన్న కేసు ఇప్పుడు సిఐడి చేతికొచ్చింది. చోరీ కేసు విచారణలో అవకతవకలు జరిగాయి అన్న ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు 20 మంది టీంతో సిఐడి రంగంలోకి దిగింది. తిరుపతి పద్మావతి అతిథి గృహం కేంద్రంగా విచారణ మొదలుపెట్టింది. కేసు డీటెయిల్స్ పంచుకోవడానికి మీడియా ముందుకొచ్చిన సిఐడి డీజీ ఆయాచితంగా అసలు రహస్యం బయటపెట్టేశారు. ఇంతకీ ఏంటది? పరకామణి వ్యవస్థలో పర్యవేక్షణ లోపం ఉంది. ఇదైతే పక్క. ఎందుకంటే లెక్కింపు తర్వాత బయటకెళ్లేటప్పుడు ఎవరిని చెక్ చేయాలి, ఎవరిని చెక్ చేసినట్టు నటించాలి, ఎవరిని తనిఖీ చేయకుండానే వదిలిపెట్టాలి, ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతోందక్కడ. సో మఠం నుంచి పరకామణికి వచ్చే వాళ్లకు ఫ్రీ ఎంట్రీ ప్లస్ ఫ్రీ ఎగ్జిట్. బేషుగ్గా బయటకెళ్లిపోవచ్చు. మామూలుగా శ్రీవారి సేవకులుగా రిజిస్టర్ చేయించుకుని వచ్చే ఔటర్స్ నైతే అంగుళం తనిఖీ చేస్తారు. అయితే మఠం వారిని మాత్రం పూర్తిగా ఉపేక్షిస్తున్నారు. ఈ మేరకు టీటీడీలో ఒక సీక్రెట్ రూల్ బుక్కే ఉంది. ఇదంతా కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ప్రాక్టీస్ రూపంలో వచ్చేసింది. కొంతమందిని చెక్ చేయకుండానే వాళ్ళని పంపించేయటము. ఎందుకంటే దే ఆర్ ఆన్ ద సూపర్వైజరీ రోల్ ఫ్రమ్ పీఠం, అక్కడి నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్ కాబట్టి వాళ్ళ మీద. వేరేజ్ అదర్ ఎంప్లాయీస్ ఎవరైతే వస్తున్నారో, ఎవరు సేవాదల్ వాలంటరీ సర్వీస్లో కూడా చాలామంది వచ్చేసి రిజిస్టర్ చేసుకుని వచ్చి దే ఆల్ డూ ది కౌంటింగ్ అండ్ ఆల్ దట్ అకౌంటింగ్. వాళ్ళని మాత్రం బాగా ఫ్రిస్క్ చేసి ఈ విధంగా అన్ని చేసి పంపిస్తున్నారు. సో పరకామణి దొంగలు దొరికిపోకుండా దారినిచ్చిన దొరలు టీటీడీలోనే ఉన్నారన్నమాట. శ్రీవారి సొత్తును సీక్రెట్ గా మళ్లించి బయటకెళ్లి సొంత బీరువాల్లో దాచుకున్న రవికుమార్ అనే సాల్తి 1985 నుంచి మఠంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ లెక్కన 40 ఏళ్లుగా పరకామణిలో దోపిడీ జరుగుతున్నట్టు. అందుకే మిస్ అయింది 14 కోట్లు మాత్రమే అని బుక్ లో రాసినా నిజానికి దోపిడీ జరిగింది 40 కోట్లకు పైమాటే అని ప్రాథమికంగా లెక్క తేల్చింది సిఐడి. పట్టుబడ్డ రవికుమారే కాదు, అతడికి ఆసారాన్నిచ్చిన టీటీడీ ఉద్యోగులు, పోలీసులు అందరినీ కలుగులోంచి బయటకు లాగే ప్రయత్నంలో ఉంది సిఐడి. రవికుమార్ తెలిసింది, ఈస్ దేర్ సమ్వేర్ ఇన్ హైదరాబాద్. సో వీఆర్ ఆన్ ద జాబ్. సో తస్కరుల అంతు చూస్తామంటోంది సిఐడి. పరకామణి ఆస్తులకు సంబంధించి మీకు తెలిసిన సమాచారం ఏదైనా ఉంటే మాకివ్వండి అంటూ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇచ్చి అందరికీ అపీల్ చేసుకుంది సిఐడి. సమగ్ర దర్యాప్తు జరిపి డిసెంబర్ 2లోగా హైకోర్టుకు రిపోర్ట్ ఇవ్వాలి అన్నది సిఐడి టార్గెట్.